ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు, నీ భాగ్యమెంత గొప్పది! ఈ మాట అర్థం చేసుకోవాలి. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? వాస్తవంగా చెప్పాలి అంటే ప్రపంచ ప్రజలందరిలో కూడా ఇజ్రాయేలు ప్రజలకున్నటువంటి విశేష అధికారాలు చాలా గొప్పవండి. కారణమేమిటో తెలుసా? దేవుని జనాంగం. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? నిజముగా నీవు ప్రభు ద్వారా రక్షించబడినట్లయితే నిన్ను పోలిన వారు ఎవరుంటారు? అలా నిన్ను దేవుడు తయారు చేస్తాడు కదా. ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడతాము కదా. దాన్ని బట్టి మన భాగ్యం, సంపద. దేవుడు మనల్ని రక్షిస్తే మనమంత ధీటుగా జీవిస్తాం. ఎందుకో తెలుసా? ఆయన నీకు సహాయకరమైన కేడెము. ఎస్, ద షీల్డ్ ఆఫ్ ద హెల్ప్ అంటాడు. ఎప్పటికప్పుడు ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, ఎక్సలెన్సీ అనే పదం వాడుతున్నాడు. చూడండి ఎంత శ్రేష్టమైనదో. మనకేది అడ్డు రాదు. అడ్డు వచ్చినా ఆయన చూసుకుంటాడు. కారణం, ఆయన మనల్ని రక్షించాడు, ఆయన వారసులుగా చేసుకున్నాడు. మనకి సాటి అయిన వారు, పోటీ అయిన వారు ఎవరూ లేకుండా చేస్తాడు. నీవే, నిన్ను పోలిన వారు ఎవరు ఉండరు. దేవుడు ఎలా తయారు చేస్తాడు అంటే ఆయన ద్వారా రక్షించబడిన వారిని ఆయన స్వరూపంలాగా మార్చేస్తాడు. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వేషం వేసినా నీవు వారి ఉన్నత స్థలములు త్రొక్కుదువు. దేవుడు తన పాదములతో సాతాను శిరమును చితక త్రొక్కిన రీతిగా దేవుడు నీకిచ్చిన రక్షణను అనుదినము కాపాడుకోవాలి. నేను రక్షింపబడ్డాను అన్నటువంటి రక్షణ నిశ్చయత నీకుండాలి. నీకు తిరుగులేదప్పుడు. నేను రక్షింపబడిన వ్యక్తిని, నేను ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అన్న నిశ్చయత నీకున్నప్పుడు నీవు సాతాను యొక్క ఉన్నత స్థలాలను త్రొక్కుతావు. వారు ఎటువంటి శత్రువులైనా, ఎన్ని వేషాలేసినా నిన్ను మాయ చేయలేరు, నిన్ను మోసగించలేరు. కారణం, నీ పక్షమున ప్రభువు ఉంటాడు. ఆయన నీకు సహాయకరమైన కేడెముగా ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆయనే షీల్డ్గా, ఒక డాలుగా, ప్రమాదం నీ మీదకి రాకుండా దేవుడు కాపాడువాడు. కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. కంటి పాపను కూడా, కనుపాపను కూడా విశ్రమింపనీయట్లేదు. మనలను తన కనుపాపగా దేవుడు చూస్తున్నాడు. ఆయనే మనకు సహాయకరమైన కేడెముగా ఉంటే మనల్ని ఎవరేం చేయగలరండి? దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి నమ్మకస్తులముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన రూపాన్ని, స్వరూపాన్ని పోగొట్టుకోనంత వరకు విజయం మనదే. ఏ శత్రువు మన ముందు తోకాడించలేడు. ఎంతటి వాడైనా నువ్వు దేవుణ్ణి బట్టి జీవిస్తున్నప్పుడు తోక ముడుచుకుని పారిపోవలసిందే. వేషాలు నీ ముందు కుదరవండి. కొంతమంది వేషాలకి భక్తులుగా, వేషానికి యేసయ్య భక్తులుగా వద్దండి. ఎంతకాలము నామకార్థత?
దేవుడు మనకు భాగ్యమునిచ్చాడు. ఇజ్రాయేలులకు మాత్రమే కాదు, మనలను కూడా భాగ్యవంతులుగా చేశాడు. ఆయనలో చురుకుగా ఉండేటట్లుగా చేశాడు. ఎందుకు నిస్సత్తువుగా నిస్సారంగా జీవిస్తాము? మనకు సహాయకరమైన కేడెముగా, ఔన్నత్యాన్ని కలిగించేటువంటి ఖడ్గముగా మన పక్షమున ప్రభువు ఉన్నాడు. ఎంత ధైర్యం అండి మనకి! ఉత్సాహంగా దేవుని సన్నిధిలో ఆయన ఉన్నవాడని చాటిద్దాం, ఆయన్ని ఘనపరుద్దాం. నాకు సహాయకరమైనటువంటి నా దేవా, నా సార్వభౌముడా, నీకు వందనాలు అంటూ దేవుని స్తుతిస్తూ ముందుకు జీవించుదుముగాక. ఆమేన్. నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.